వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూస్తున్నారు కదా, నేను మామూలుగా మన ఇంట్లో కూల్ డ్రింక్స్ క్యాప్స్ ఉంటాయి కదా, ఆ క్యాప్ తీసుకొని అయితే నేను కట్ వర్క్ డ్రా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, కట్ వర్క్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ముందుగా మనం ఏం చేయాలంటే మనం గల్ల రౌండ్ డ్రా చేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, నేను గల్లను మార్కింగ్ తోటి వైట్ మార్కింగ్ తోటి రౌండ్గా డ్రా చేశాను. ఆ డ్రా చేసిన దానికి ఈ క్యాప్ అనేది మంచిగా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా నిటారుగా కరెక్ట్గా ఎండింగ్ అనేది మనం గీసుకున్న గల్ల రౌండ్కి కరెక్ట్ వచ్చే విధంగా ఇలా డ్రా చేశాను పెన్ తోటి. సో చూడండి, చాక్ పీస్ తోటి అయితే లావుగా కనిపించదు కాబట్టి నేను ఇలా ముందుగా పెన్ తోటి అయితే డ్రా చేశాను. సో మనం ఏం చేయాలంటే బ్యాక్ పార్ట్ మిడిల్లో నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో అలా స్టార్ట్ చేసి 2 సైడ్స్ నేనైతే పెన్ తోటి డ్రా చేసేసాను. ఎలా కుట్టాలంటే చూడండి, ముందుగా నీట్గా మధ్యలో నుంచి నిటారుగా ఒక స్టిచ్ వేసుకోవాలి కదలకుండా. తర్వాత ఈ కట్ వర్క్ రౌండ్ షేప్ ఎక్కడైతే ఎండింగ్ ఉందో ఆ ఎండింగ్ ప్లేస్లను టచ్ చేస్తూ ఒక స్టిచ్ అనేది రౌండ్గా వేసేయాలన్నమాట. సో కొత్తగా వీడియో చూసే వాళ్ళందరూ ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కమెంట్ ఇవ్వండి. ఈ డిజైన్ నేర్చుకునే వాళ్ళైతే కమెంట్ చేసి అడగండి. మీకు ఎలాంటి డౌట్ అయినా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో చూడండి, నీట్గా మనం పాదం అనేది పైకి కిందికి చేస్తూ ఈ కట్ వర్క్ మనకు రౌండ్ లోపలికి మూల తిరుగుతుంది చూడండి. ఆ మూల తిరిగేదానికి ఇంకొక కట్ వర్క్ మూల కరెక్ట్ పక్కన ఉండద్దన్నమాట. కొద్దిగా గ్యాప్ అనేది ఉండాలన్నమాట. సో నేను డ్రా చేసేటప్పుడు కూడా నేను అలా గ్యాప్ ఉంచుకుంటూ డ్రా చేశాను. సో మరీ లోపలికి వెళ్ళకుండా ఇలా ఎండ్ చేసి మళ్ళీ దాన్ని ఈజీగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ వర్క్ని అయితే కుట్టేసేయాలి. సో చూడండి, నేను రౌండ్గా కుట్టేశాను, మొత్తం చూపించలేదు. టైం ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మొత్తం చూపించలేదు. నీట్గా నిదానంగా మెల్లగా కుట్టాలండి. సో నేనేం చేస్తున్నాను, మొత్తం ఒక పాదం మందం గ్యాప్తో మొత్తం సైడ్కి రౌండ్ అనేది కట్ చేస్తున్నాను. సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మన కట్స్ తిరుగుతాయి చూడండి, ఆ కట్స్ ప్లేస్లో కూడా మనము ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఈ రౌండ్ తిరిగే ప్లేస్లో లోపలికి ఒక కచ్ అనేది పెట్టుకోవాలన్నమాట. సో ఇలా నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా ఇలా కట్ చేసుకున్న తర్వాత మూల తిరిగింది చూడండి, ఆ మూల తిరిగిన ప్లేస్లో కుట్టు మీద మనం కట్టులు అనేది పడద్దన్నమాట. సో కొద్దిగా క్రాస్లో మనకు రౌండ్ తిరిగిన ప్లేస్లో కూడా క్లాత్ ఉంది కదా, ఆ క్లాత్ని కూడా నేను ఖర్చులు అనేటివి పెడుతున్నాను. ఈ మూల తిరిగిన ప్లేస్లో కుట్టు మీద కట్ చేయకుండా మంచిగా నీట్గా ఇలా అయితే కట్ చేసేసేయాలి. చూడండి, చుట్టూరా నేను ఖర్చులు అయితే పెడుతున్నాను. ఒక్కసారి కొత్తగా నేర్చుకునే వాళ్ళు ట్రై చేయండి. నేనైతే ఈ బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా కట్ వర్క్ అనేది కుట్టేశాను. నా ప్రీవియస్ ఇంతకుముందు వీడియోలో పఫ్ హ్యాండ్స్ తోటి కిందికి కట్ వర్క్ కూడా ఎలా కుట్టాలనేది వీడియో పెట్టాను, వెళ్ళి చూడండి. వాటికి క్యాన్వాస్ పేపర్ పెట్టాను, ఎందుకంటే కొద్దిగా స్ట్రైట్గా ఉంటుంది కదా. క్యాన్వాస్ పేపర్ అనేది లేకుండా బ్యాక్ నెక్కి పెట్టేశాను అనమాట. నా దగ్గర క్యాన్వాస్ పేపర్ అయిపోయింది కాబట్టి అప్పటి పూర్తికి ఇలా అయితే ట్రై చేశాను. సో నీట్గా వచ్చేసింది అనమాట. సో ఇలా ఖర్చులు పెట్టుకున్న తర్వాత మనం మిడిల్లో వేసుకున్న స్టిచ్ ఈ దారం అనేది తీకేసి, సో వీడియోలో చూస్తున్న విధంగా ఇలా ఫింగర్ తోటి ఈ కట్ వర్క్ రౌండ్ని బయటకి ఇలా ఒక ఫింగర్ తోటి ఇలా నెట్టేసేయాలన్నమాట బయటకి. ఎక్కువ ఇలా ఒత్తినట్టు చేస్తే పోగులన్నీ బయటకు వచ్చేస్తాయి. నీట్గా నిదానంగా మెల్లగా అనాలన్నమాట. ఇలా మెల్లగా అన్న తర్వాత మనకు ఎండింగ్ పాయింట్ మూలలు ఉంటాయి చూడండి, వాటిని ఇలా వెనకకు ముందుకు అనేస్తే సెట్ అయిపోతాయి. సో ఇలా చేసిన తర్వాత చివరల నుంచి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసుకుంటేనే ఈ కట్స్ అనేటివి స్టిఫ్గా ఉంటాయి. సో చూడండి, ఫింగర్ తోటి అన్ని కట్స్ అనేటివి బయటకు ఇలా నెట్టేసిన తర్వాత ఇలా అయితే వచ్చింది. సో ఇలా వచ్చిందని కట్ వర్క్ వచ్చిందని దీన్ని ఇలానే వదిలేదు, మనం ఖచ్చితంగా దానిపై నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ మూలల దగ్గర కొద్దిగా ఇలా వదులుగా అంటే నీట్గా వచ్చేస్తుంది అనమాట. సో నేనైతే
అన్ని మూలలు చూసుకుంటున్నాను, కరెక్ట్గా తిరిగినాయా లేవా అనేది చూసుకొని ఫింగర్ తోటి ఇలా బయటకు వచ్చిందని మళ్ళీ మంచిగా నీట్గా వీడియోలో చూస్తున్న విధంగా చేసేసి చూడండి చివరలా ఇలా కుట్టు వేసుకుంటున్నాను. నీట్గా వేసుకోవాలి, చివరలా పడే విధంగానే వేసుకోవాలి కుట్టు అనేది. మరీ లోపలికి వేసి కరెక్ట్ కార్నర్లో ఈ కుట్టు అనేది పడాలన్నమాట. అప్పుడే మనకు రౌండ్ షేప్ అనేది ఈజీగా తెలుస్తుంది. ఫస్ట్ నేను వీడియోలో చూపించాను కదా, సో ఆ వీడియోలో మీరు చూస్తే తెలిసిపోతుంది. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ ఈ కట్స్ అనేటివి తింపుకుంటూ పాదం అనేది కొద్దిగా పైకి కిందకి ఇలా చేస్తూ మనము కట్ వర్క్ అనేది డిజైన్ చేసుకోవాలి. సో ఏ డిజైన్ అయినా సరే మనకు టైం పడుతుంది, అలాగే ఓపిక కూడా కంపల్సరీ అండి. ఓపిక లేనిదే మనకు ఏ బ్యాక్ నెక్ డిజైన్ కూడా మనం చేయలేము. మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి చూసి నేర్చుకున్న, మన సొంతంగా క్రియేట్ చేసిన అవన్నీ మనము చాలా పేషెన్స్ తోటి ఓపికతోటి క్రియేట్ చేస్తేనే మనం అనుకున్నట్టు రీచ్ అవుతామన్నమాట. సో మనం ఎంత ట్రై చేసినా ఓపిక లేకుంటే ఏది కూడా సాధ్యం కాదనమాట. సో నీట్గా మన మైండ్ అనేది మొత్తం బ్లౌజ్ మీదే పెట్టి కుట్టాలన్నమాట. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ డిజైన్స్ కుట్టడం ట్రై చేసేటప్పుడు చాలా చిరాకు వచ్చేస్తుంది. నాకైతే ఫస్ట్ టైంలో ఈ డిజైన్ నేర్చుకునేటప్పుడు అస్సలు ట్రై చేయడానికి కూడా నాకు ఇది అనిపించింది. ఒక్క సైడ్ నేర్చుకున్నానైతే ప్రతిసారి ఈ కట్ వర్క్ అనేటివి చాలానే కుట్టేశాను. సో ఇవి చిన్న రౌండ్ కాబట్టి ఒక్కొక్కరు చాలా పెద్ద వర్క్ ఇట్లా రౌండ్ అనేది తీసుకుంటారు. నేను ఓన్లీ మన కూల్ డ్రింక్ మూతతోటే డ్రా చేసుకున్నాను, చిన్న చిన్న కట్స్ అనమాట. సో పెద్దగా కట్స్ పెట్టుకునే వాళ్ళకు కూడా బాగుంటాయి. మన సైజుని బట్టి కట్స్ కూడా మనకి ఇష్టం ఉన్న సైజుని బట్టి ఇలా డ్రా చేసుకోవచ్చు. ఓన్లీ ఈ కూల్ డ్రింక్ మూతనే కాకుండా చాలా రకాల మనకు ఇంట్లో వంట రూమ్లో చాలా బాక్సులు డబ్బాలు ఉంటాయి కదా, వాటి మూతతోటి కూడా మనము సెట్ చేసుకోవచ్చు ఈ వర్క్ అనేది, కట్ వర్క్ అనేది. సో ఒక కట్ వర్క్ది స్కేల్ అనేది ఆన్లైన్లో వచ్చింది, దాన్ని అయితే తీసుకోలేదు. నేను ఇప్పటివరకు కుట్టిన కట్ వర్క్స్ అన్నీ ఇలా ఏదో ఒక కిచెన్కి రౌండ్గా ఉంటుంది కదా రింగ్ లాగా, దాంతో కూడా నేను డ్రా చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడైతే ఇలా కూల్ డ్రింక్ బాటిల్ తోటి రౌండ్ అనేది డ్రా చేసుకున్నాను. సో బ్లౌజ్ కొత్తగా కటింగ్ స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళు నా వీడియోస్ వెళ్ళి చూడండి, లాంగ్ వీడియోస్, పేపర్ కటింగ్, అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్, అన్ని రకాల బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అనేది నా ఛానల్లో వీడియోస్ చాలానే ఉన్నాయి, వెళ్ళి చూడండి. ఈ వీడియోకి అయితే కంపల్సరీ ఒక లైక్ అయితే ఇవ్వండి ప్లీజ్. సో చూస్తున్నారు కదా, రౌండ్గా ఇలా వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా కట్ వర్క్ ఎండింగ్ అయితే మంచిగా కుట్టేశాను. సో ఇలా టీవీలో పాటలు పెట్టుకుంటూ ఆ పాటలు వింటూ నేనైతే నా పని చేసుకుంటానన్నమాట. సో చూడండి ఎంత బాగా అనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఎండింగ్ ఈ కుట్టు వేసేసరికంటే సూపర్ అనిపిస్తుంది కదా ఈ కట్ వర్క్. సో మీకు ఎలా అనిపించిందో నాకు అయితే కామెంట్ చేసి చెప్పండి. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చింది, క్యాన్వాస్ పేపర్ పెట్టకున్నా కానీ ఎంత బాగా వచ్చేసింది కట్ వర్క్. బ్యాక్ నెక్ కిందికి కొంచెం ఎక్కువ ఇలా రౌండ్ తీసుకున్నాను కాబట్టి వెడల్పుగా వచ్చిందనమాట. సో కామెంట్ చేసి చెప్పండి ఇది ఎలా వచ్చిందనేది. సో ఇప్పుడైతే నేను ఈ బ్యాక్ నెక్కి షోల్డర్స్ అటాచ్ చేసేసి, ఫ్రంట్ పార్ట్ అటాచ్ చేసి హ్యాండ్స్ కూడా స్టిచ్ చేద్దామని చూస్తున్నాను. సో కిందికి పట్టి పెట్టేసి ఖర్చులు కూడా పెట్టేసుకున్నాను బ్యాక్ పార్ట్కి, అలాగే ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకొని షోల్డర్స్ అటాచ్ చేసి నేను పఫ్ హ్యాండ్స్ స్టిచ్చింగ్ అనేది కూడా ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చూడండి. సో ఈ బ్లౌజ్ అయితే నాదే అండి. సో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో వన్ సైడ్ కూడా కట్ వర్క్ ఇద్దాం అనుకున్నాను కానీ మర్చిపోయి దాన్ని కూడా హెమ్మింగ్ పట్టి కుట్టేశాను క్రాస్ కట్. సో షోల్డర్స్ అటాచ్ చేసేసి
హ్యాండ్స్ అనేటివి పఫ్ హ్యాండ్స్ కిందికి కట్ వర్క్ ఉన్నాయి. ఎలా స్టిచ్ చేయాలి, పఫ్ హ్యాండ్స్ అనేటివి ఎలా స్టిచ్ చేయాలనేది ఈ షోల్డర్స్ అటాచ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. షోల్డర్స్ ఎప్పుడు 2 సార్లు ఇలా అటాచ్ చేసిన తర్వాత చివరలో కూడా ఒక కుట్టు వేసుకోవాలి. గల్ల పార్ట్లో క్రాస్గా కట్ చేసేస్తే మనకు బయటకు అనేటివి కనిపించదన్నమాట. సో ఇలా స్టిచ్ చేసేసాను. ఇక్కడ ఇలా కట్ చేస్తే మనకు నీట్గా ఉంటుంది. సో ఇలా పెట్టేసుకొని సో చూస్తున్నారు కదా కట్ వర్క్ ఎలా స్టార్ట్ చేశాను. అక్కడ మనకు రౌండ్ అనేది ఎండింగ్ వచ్చేసింది. సో ఈ ఎండింగ్ వచ్చిన ప్లేస్ నేను ఏం చేయలేదు, కరెక్ట్గా అలా ఉండిపోయింది. సో చూడండి హ్యాండ్స్ అయితే నేను ముందు ఎప్పుడైనా హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత 2 రెడీ అయిన తర్వాతనే నేను కిందికి రౌండ్ అనేది ఫ్రంట్కు మనం ఎక్స్ట్రా రౌండ్ కట్ చేస్తాం కదా, ఫ్రంట్కి 2 లైనింగ్ పీస్ అటాచ్ చేసుకున్న తర్వాత రౌండ్ కట్ చేస్తాను. మా మిడిల్లో పెట్టుకున్న టక్స్ కరెక్ట్ షోల్డర్ దగ్గర వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా మనము పఫ్ హ్యాండ్స్ ఒక చివరి నుంచి ఇంకో చివరికి ఈజీగా కుట్టేసుకోవచ్చు. అదే మామూలు హ్యాండ్స్ అయితే మిడిల్లో పెట్టుకొని కుట్టుకోవాలి. పఫ్ హ్యాండ్స్ అంటే చివరలో పెట్టేసుకొని కరెక్ట్ మిడిల్కి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ ఉన్నప్పుడు కుచ్చులు అనేటివి స్టార్ట్ చేయాలి. 2 సైడ్స్ అటు 2 కుచ్చులు ఇటు 2 కుచ్చులు అనేటివి వచ్చేస్తాయి. ఆ కుచ్చులు అనేటివి మనకు ఫ్రంట్ సైడ్ కుచ్చు ఓపెన్గా ఉంటే చూడ్డానికి కూడా బాగా అనిపిస్తుంది. సో చూడండి కరెక్ట్ 1.5 ఇంచు 1 ఇంచ్ గ్యాప్ దగ్గర ఆపేసి షోల్డర్ రాగానే కుచ్చులు అనేటివి స్టార్ట్ చేస్తున్నాను. సో చూడండి ఇలా కుచ్చులు అనేటివి ఈ కుచ్చులు అనేటివి మనకు ఫ్రంట్ సైడ్ ఓపెన్లో రావడానికి ఇలా ముందుకైతే కుచ్చులు పెట్టేస్తున్నాను. సో ఇలా కుచ్చులు అనేటివి పెట్టేసి మనకు ఈ షోల్డర్ మిడిల్లో నుంచి అటు సైడ్ 2 ఇటు సైడ్ 2 కుచ్చులు అయితే వచ్చేస్తాయి. సో మనం ఇంకా క్లాత్ అనేది ఎక్కువగా అనిపిస్తే ఇంకొక చిన్న కుచ్చు అనేది అడ్జస్ట్ చేస్తూ పెట్టేసుకోవచ్చు. ఈ హ్యాండ్ కటింగ్ కూడా ముందు వీడియోలో ఉంటుంది, వెళ్ళి చూడండి. టోటల్ బ్లౌజ్ కటింగ్ కూడా ఉంటుంది. సో బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు కూడా నేను ఇలా పఫ్ కట్ వర్క్ ఇస్తానని కూడా చెప్పాను. ఆ బ్లౌజ్ కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. సో చూడండి ఇలా అయితే కుచ్చులు పెట్టేసుకోవాలి. ఇలా కుచ్చులు పెట్టేసుకొని నీట్గా మనము ఇంకో సైడ్ చూడాలన్నమాట, కరెక్ట్ ఎండింగ్ పాయింట్ వస్తుందా లేదా. ఇంకొంచెం క్లాత్ ఎక్కువైతే ఇంకొక కుచ్చు కూడా వచ్చేస్తుంది అనమాట. సో చివరి వరకు చూసుకొని ఈ చివరి వరకు క్లాత్ అనేది కరెక్ట్గా హ్యాండ్ అనేది వస్తుందా అనేది చూసుకోవాలి. కరెక్ట్ వస్తే కుచ్చులు అనేటివి ఆపేయాలి. కొద్దిగా ఎక్కువైందనుకో ఇంకొక కుచ్చు కూడా పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇంకొక స్టిచ్ కూడా ఆ సైడ్ నుంచి ఈ సైడ్ వరకు దానిపై నుంచి ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా వేసుకున్నాక 2 హ్యాండ్స్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను చూడండి. పఫ్ హ్యాండ్స్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. సో చూడండి అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. హ్యాండ్ అయితే ఎంత బాగా వచ్చింది కదా, కమెంట్ చేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో సైడ్ జాయింట్ చేసిన తర్వాత ఫుల్ బ్లౌజ్ వీడియో అనేది పెడతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ ఇవ్వండి.